గత 3-4 రోజులుగా విజయవాడలోనే నేను, మా టీం ప్రశ్న అందరం అక్కడే ఉండి ఆ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకున్నాం. దాదాపు అంటే వరద వచ్చిన 3 రోజుల తర్వాత మేము వెళ్ళినా సరే, మాకు కూడా ఆల్మోస్ట్ మా వేస్ట్ హైట్‌కి వాటర్ ఉంది. సో జస్ట్ ఇమాజిన్ అక్కడ వాళ్ళు చెప్పటం దాదాపు ఒక 6-7 ఫీట్ దాకా వాటర్ వచ్చేసినాయి ఇమ్మీడియట్ డే. రైట్. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చాలా 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 దారుణంగా ఉంది. అక్కడ అందులో వృద్ధులున్నారు. మేము మీకు విజువల్స్ వేస్తాను చూడండి. మేము ఆ ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ తీసుకొని కార్లో వెళ్తుంటే మెల్లిగా అజిత్ సింగ్ నగర్ దాటిన తర్వాత నుంచి వాటర్ ఉన్నాయి. ఒక 1-2 అడుగుల లోతులో ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా లూనా సెంటర్ నుంచి ఆ లోపలికి వాంబే కాలనీ ఇటువైపు వెళ్ళాలంటే పూర్తిగా కార్లు, ఆటోలు వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ మా అవన్నీ పక్కన పెట్టేసి మేము తప్పనిసరి పరిస్థితుల్లో అవన్నీ భుజాల మీద వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు. వెళ్తే కార్ కానీ లేకపోతే మేము ఆ స్టాక్ తీసుకెళ్ళిన ఆటో కానీ ఈ రెండు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఫుడ్ తీసుకొని మళ్ళీ కష్టం. అందుకని ఇంకా మేమే మాన్యువల్గా మొత్తం అందరం తీసుకొని ఆ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. మొత్తం ఆ నదిలాగా ఉన్న ఆ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో మునిగిపోయిన డ్రౌన్ అయిపోయిన ప్రాంతం ఏదైతే దాన్ని దాటిన తర్వాత వాంబే కాలనీ వచ్చింది. సో వాంబే కాలనీకి వెళ్ళిన తర్వాత బిలీవ్ మీ వాళ్ళు అసలు మాకు ఊపిరి కూడా ఆడనివ్వలేదు. అంటే వాళ్ళు అసలు మేము ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ లాగేసుకుంటున్నారు. అండర్స్టాండ్, ఇక్కడ మీరు లాక్కోవటం చూడకూడదు. మనం వీ షుడ్ అండర్స్టాండ్ ద యాగనీ అండ్ ద పెయిన్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఫుడ్ ప్యాకెట్స్ కోసం ప్రభుత్వాలు నాకు తెలిసి పాల ప్యాకెట్ల వరకు వీటి వరకు ఇచ్చారు, కానీ భోజనాలు మాత్రం పాపం ఎవరెవరు వస్తారా, మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఎవరెవరు వస్తారా డిన్నర్ టైంకి అని చెప్పని ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక బ్యాగ్ తెచ్చుకొని నేను ఫస్ట్లో ఇనీషియల్గా కొంచెం రూడ్గా బిహేవ్ ఐ కాంట్ సే ఇట్ యాజ్ అ రూడ్ బిహేవియర్, బట్ ఎందుకమ్మా ఆగండి కొంచెం స్టబ్బర్న్గా నేను ఆగండి మీకు ఇచ్చాను కదా ఆల్రెడీ, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అందరికీ రావాలి కదా అని అంటే ఆవిడ అనగానే ఆవిడేమనిందంటే లేదమ్మా నాకు నా కూతురు ఉంది, తను హ్యాండిక్యాప్డ్, తను రాలేదు అండ్ నా కొడుకున్నాడు. అంటే వీళ్ళు హ్యాండిక్యాప్డ్ ఇన్ ద సెన్స్ మెంటల్లీ ఛాలెంజ్డ్. సో వీళ్ళున్నారు, వీళ్ళ కోసం నేను వచ్చానని చెప్పి ఒక పెద్ద ఆవిడ అలా అనేసరికి లైక్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నా మీద నాకే కోపం వచ్చింది ఒక సెకండ్. వచ్చి ఇంకా నేను సరే అని చెప్పని మళ్ళీ ప్యాకెట్స్ ఇవ్వటం. ఆ తర్వాత ఇంకా వి డిడ్ంట్ సీ ఎవరు ఎన్ని అడుగుతున్నారని చూడకుండా వి జస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్. ఇంకా వర్షంలో కూడా వాళ్ళు పాపం నిలబడి కావాల్సిన వాళ్ళ వరకు తీసుకున్నారు. అండ్ దెన్ మాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ సరిపోవు అని చెప్పని అనిపించింది. బట్ దాదాపు మేము ఒక 500 మంది దాకా మంచి భోజనం అండ్ ఎగ్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఎంత చేసినా సరే మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా. మనం ఎక్కడ డొనేషన్లు తీసుకోము, మన సొంతగా మన వాళ్ళ డబ్బులు మేమందరం కాంట్రిబ్యూట్ చేసుకొని వేసుకున్న డబ్బులు దాదాపు ఒక 500 మంది దాకా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ వాటర్ సప్లై కూడా అక్కడ కొంచెం లేదు, అందుకని వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వి రిక్వెస్ట్ యూ ఆల్ లైక్ మీరు ఎంతో కొంత ఒక్కొక్కళ్ళు కనీసం ఒక 2-3కైనా అకామిడేట్ చేయగలిగితే, అది ఫుడ్ కావచ్చు. అక్కడ మాకు అర్థమైన విషయం ఏంటంటే ఫుడ్తో పాటు వాళ్ళకి ఏమైనా గ్రాసరీస్ అంటే బియ్యం కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇట్స్ అప్ టు యూ. లైక్ మీ స్థాయిని బట్టి ఏ దేవుడు మనుషులను ఆదుకోవడానికి రాడు, మనిషే ఆదుకోవాలి. సో దయచేసి మీకు ఒకవేళ అంటే అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ మీరు ఎప్పుడైతే ఇస్తారో మీ ఫ్యామిలీ గురించి కూడా చూసుకుంటూ అట్ ద సేమ్ టైం పక్కన సొసైటీ గురించి కూడా ఆలోచించి ఒక 100-200 ఒకవేళ మీకు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఈ టైప్లో కూడా స్కామ్స్ జరుగుతాయి. మాకు ఫండింగ్ ఇవ్వండి మేము తీసుకెళ్తామని చెప్పని అడిగి మళ్ళీ అక్కడ డబ్బులు దొబ్బేసే బ్యాచ్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మకుండా ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలియకపోతే అంటే ప్రాపర్గా వీళ్ళు వెళ్ళిస్తారు, ఈ చారిటీస్ వెళ్ళిస్తాయి అని చెప్పని మీకు ఒకవేళ ఎన్జిఓస్ కానీ తెలిసినవి ఉంటే ఓకే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే సీఎంఆర్ఎఫ్కి మీరు ఇవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి మీరు పంపించవచ్చు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి బయటికి ప్రాపర్గా వెళ్తాయి. ఇట్స్ అ గవర్నమెంట్ ఎంటిటీ, దే విల్ వర్క్ అకార్డింగ్లీ, రైట్? సో దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్, ట్రై టు డొనేట్ టు దోస్ పీపుల్. థ్యాంక్ యూ.